హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను ఒక జీరో ఆయిల్ ఆంధ్ర మెస్ స్టైల్ తాళి చూపిస్తానండి. అసలు ఎటువంటి ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు. మీకు అన్నిటికన్నా ముందు ఒక మ్యాజిక్ బాక్స్ అయితే చూపించాలి. ఇది చూస్తున్నారా? ఇది ఒక మ్యాజిక్ బాక్స్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం ఆయిల్ అవసరం లేదు ఇంకా అనుకుంటున్నాం కాబట్టి ఏం చేస్తున్నాం అంటే ఆవాలు జీలకర్ర డ్రైగా వేయించి పెట్టుకున్నాను, ఎండుమిర్చి డ్రైగా వేయించి పెట్టుకున్నాను, ఉద్దిపప్పు డ్రైగా వేయించి పెట్టుకున్నాను, డ్రై రోస్ట్ చేశాను, ధనియాలు డ్రై రోస్ట్ చేశాను, అలాగే పచ్చి శనగపప్పు కూడా డ్రై రోస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇది ఉండడం వల్ల మనకి ఇంకా పోపుకు కూడా ఆయిల్ వేయాల్సిన అవసరం, ఒక్క స్పూన్ కూడా ఆయిల్ వేయకుండా ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట. పోపు ఎలా అయితే పెడతామో అలాగా. సో ఈరోజైతే నేను ఒక ఆకుకూర పప్పు, ఆంధ్ర మెస్ స్టైల్ ఆకుకూర పప్పు, అలాగే మన పొట్లకాయ ఫ్రై చేస్తున్నానండి పెసరపప్పు వేసి. సో దానికైతే నేను ముందుగా పప్పుని ఉడికించి పెట్టేశానండి. మసూర్ దాల్ అంటారు కదా, ఎర్ర కందిపప్పు అంటారు కొన్ని ప్లేసెస్లో. దాన్ని టొమాటో, పచ్చిమిరపకాయలు, ఒక 2 పెద్ద టొమాటోస్, ఒక 7-8 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసి అయితే అన్నీ వేసి ఉడికించి పెట్టానండి, పసుపు కూడా వేసేసి. సో ఇప్పుడు మనము చెప్పాను కదండి, మనకి ఇంకా పోపుతో పని లేదు అని చెప్పాను కదా. సో ఇక్కడైతే మనము పోపుకి ఎలా అయితే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అవి వేస్తామో అదే పద్ధతిలో నేను ఇక్కడ ఈ డ్రై రోస్ట్ చేసిన బాక్స్ నుంచి వేసేస్తున్నాను. చూస్తున్నారా? ఆవాలు జీలకర్ర 1 స్పూన్ వేస్తున్నాను, ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసింది చెప్పాను కదా. సో ఇక్కడ ఎండుమిర్చి కూడా, ఇది కూడా డ్రై రోస్ట్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ బాక్స్లో రెడీగా ఉంటుంది మనకని ఒక 2 అయితే వేసేసాను అనమాట. సో ఇంకా ఈ పోపుకి ఈ బాక్స్ నుంచి అది యూస్ చేసుకున్నామండి. సో అలాగే ఇక్కడ దంచిన వెల్లుల్లి, కరివేపాకు, ఓకేనా, కరివేపాకు ఇది అలాగే వేసేస్తున్నాను అనమాట. ఇంకా మనకు పోపు పెట్టే అవసరం లేదు సపరేట్గా. సో ఇలా మనము రెడీగా ఇది వేసేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందండి? సో మనము ఆయిల్, సాల్ట్, ఈ వైట్ షుగరు ఇవే కదండి మెయిన్ ఎనిమీస్ మనకు. సో కాబట్టి వాటిని వీలైనంత తగ్గించేస్తే సరిపోతుందన్నమాట. సో ఇలా ఆయిల్లెస్ కుకింగ్ అనేది నేను ఒక 3 to 4 years నుంచి చేస్తున్నానండి. సో మంతెన గారి రెసిపీస్ అయితే నేను కొన్ని ఫాలో అవుతాను. చాలా వరకు ఆయిల్లెస్ కుకింగ్ అనేది చేస్తుంటాను అనమాట. సో ఇక్కడ ఈ పోపు అనేది ఆయిల్ లేకుండా నేను అన్నీ డ్రై రోస్ట్ చేసినవి వేసేసాను కదండి. ఇక్కడ ఇంకా బాయిల్ చేద్దాము. సో ఇక్కడైతే నేను ఆకుకూర పప్పు మా టెర్రస్ గార్డెన్లో నేను ఒక మినీ గార్డెన్ లాగా వేసుకున్నానండి. ఆకుకూరలు, కొన్ని హర్బ్స్ అవి మాత్రం నేను పెంచుకుంటున్నాను అనమాట. ఈరోజు నేనైతే తోటకూర, అలాగే పాలాకు ఆర్గానిక్గా పండించింది సన్నగా చాప్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నానండి. ఇక్కడ ఇది బాయిల్ వస్తుంది కదా, ఇప్పుడు ఇది బాయిల్ వస్తుంది కదా, పోపువి డ్రై రోస్ట్ చేసినవన్నీ దీనిలో వేసేసాం కదండి. ఇప్పుడు ఈ ఆకుకూర కట్ చేసుకున్న, సన్నగా చాప్ చేసుకున్న ఆకుకూరని కూడా ఈ పప్పులోకి అయితే వేసేస్తున్నానండి. సో దీనిలో ఇంకా సాల్ట్ ఒకసారి చెక్ చేస్తాను. సాల్ట్ అయితే పప్పు ఉడికేటప్పుడు వేస్తే సరిగ్గా ఉడకదేమో అని చెప్పి నేను ముందే వేయలేదండి. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ అయితే ఈ పింక్ సాల్ట్ నేను వాడుతున్నా, హిమాలయన్ పింక్ సాల్ట్. దీనికి సరిపడా వేసుకుందామండి, మళ్ళీ కావాలంటే అవసరమైతే వేసుకోవచ్చు. అలాగే కొంచెం చింతపండు గుజ్జు అయితే తీసుకున్నానండి, దాన్ని కూడా ఈ స్టేజ్లో వేసేసుకోవచ్చు. ఇంకేముందండి మనకు కావాల్సింది, ఈ ఆకుకూర పప్పుని ఇంకా పప్పు గుత్తితో ఎనిపే పని కూడా లేకుండా సన్నగా చాప్ చేసేసాను కాబట్టి ఇంకా అన్నీ దీనిలో వేయాల్సినవన్నీ వేసేసాము. ఆయిల్ అసలు వేయలేదన్నమాట. సో మనము టేస్ట్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. చూస్తున్నారు కదా, అన్నీ డ్రై రోస్ట్ చేసిన పోపు దినుసులన్నీ వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ప్రతి దానికి ఆయిల్ వేడి పడడం వల్ల ఆయిల్ స్ట్రక్చర్ అనేది మారిపోయి మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అది బ్యాడ్ కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అవుతుందండి మన బాడీలో చేరి.
సో వీలైనంత ఆయిల్ లేకుండా కుకింగ్ చేసుకొని కూడా మనము టేస్టీగా హెల్తీగా తినచ్చు అనమాట. సో దీన్నైతే కొంచెం సిమ్లో పెడతాను. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా, పెసరపప్పు అయితే నేను నానబెట్టి పెట్టేశానండి. ఇది చెప్పాను కదా, మన పొట్లకాయ ఫ్రైకి అయితే రెడీ చేస్తున్నాం అనమాట. సో ఇదే మన మ్యాజిక్ బాక్స్ ఉంది కదా, ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసిన పోపు దినుసులు అనమాట. సో ఆవాలు జీలకర్ర 1 స్పూన్ వేస్తున్నాను, డ్రై రోస్ట్ చేసిన శనగపప్పు, అలాగే డ్రై రోస్ట్ చేసిన ఉద్దిపప్పు అనమాట కొంచెం వేసేస్తున్నాను. ఎండుమిర్చి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు, పర్లేదు. సో దీనికైతే కారము, ఒక 2-3 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా కలిపి దీనిలో వేసేస్తున్నానండి. ఎటువంటి ఆయిల్ వాడకపోయినా కూడా మనకు మంచి టేస్ట్ అయితే వస్తుందండి. అసలు ఆయిల్ అయిపోతే టేస్ట్ ఏముంటుంది అని అసలు అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఆయిల్ వేయకపోయినా కూడా మనకు మంచి రుచిగా, మనకు మెయిన్ ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ దగ్గర అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ వేసేసాను కదండి, ఇది కూడా వెలిగించేస్తున్నాను. అలాగే దీంట్లో పసుపు కొంచెం వేస్తున్నానండి. సో దీన్ని అన్నీ ఒకసారి కలబెడదామండి. కలిపితే కిందది అంతా ఒక చోటగా చేరి మాడకుండా అన్నీ పోపు దినుసులు అన్నీ ప్రాపర్గా మిక్స్ అవుతుందండి. సో దీనిలో కొంచెం సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే, దీనిలో పెసరపప్పు అనేది ఉంది కదండి, అయినా కూడా కొంచెం దీని నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఈ వాటరే సరిపోతుంది అనుకుంటున్నా. ఒకవేళ మధ్య మధ్యలో చెక్ చేసుకొని అవసరం అనుకుంటే మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. సో ఒకేసారి సరిపడా వేసుకోకుండా కొంచెం తగ్గించి వేసి మళ్ళీ అవసరమైతే మనము వేసుకోవచ్చండి. సో ఈ సాల్ట్ కూడా వేసాక ఒకసారి మొత్తం కలిపేస్తామండి. ఇది బ్రాస్ కుక్వేర్ అనమాట. బ్రాస్లో వండితే, బ్రాస్ గిన్నెల్లో వండితే మనకు చాలా మంచిదండి. ఇత్తడి ఒక కొత్త పుత్తడి అని ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. పురాతన కాలంలో కూడా మన అమ్మమ్మలు, నానమ్మలు చాలా వరకు ఇత్తడి గిన్నెల్లోనే చాలా వంటలన్నీ చేసేవాళ్ళండి. వాళ్ళు అంత బాగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. సో మనం ఇత్తడిలో కూడా వాటర్ స్టోర్ చేసుకొని తాగితే చాలా బాగా ఇమ్యూనిటీ అయితే బూస్ట్ చేస్తుంది. మనకేంటంటే ఇత్తడిలో కాపరు, జింక్ 2 ఉంటాయండి. రెండిటితో కలిపి ఆ 2 మెటల్స్ యూస్ చేసి చేస్తుంటారనమాట. సో దీనికి కూడా ఇక్కడ మూత పెట్టేస్తున్నాను అనమాట. సో పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. తోటకూర బాగా సన్నగా ఫైన్గా చాప్ చేసుకున్నాం కదండి, ఇంకా మనకు అది ఇంకా పప్పు గుత్తితో ఎనిపే పని కూడా లేదన్నమాట. ఒకవేళ మీకు కావాలనుకుంటే విడిగా తీసైనా మీరు మ్యాష్ చేసుకోవచ్చు ఆ పప్పు గుత్తి యూస్ చేసి. నేనైతే ఆకుకూరలు ఇలా చేస్తానన్నమాట. బాగా ఫైన్గా చాప్ చేయడం వల్ల మనకు ఈజీగా కుక్ అయిపోతాయి. మనం ఇంకా పప్పు గుత్తితో ఏం పని ఉండదన్నమాట. ఒక్కసారి సాల్ట్ అయితే చెక్ చేస్తానండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీరు సాల్ట్, కారము దాన్ని బట్టి, మీరు ఎలా తింటారో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ తోటకూర ఫ్రై అయితే అవుతుంది కదండి. ఇంకా ఆకుకూర వేసాక నేనైతే మూత పెట్టానండి దీనికి, ఎందుకంటే అది బ్లాక్ కలర్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట ఆకులు ఆ వేడికి. సో అలా అవసరం లేదు, మనకు గ్రీన్గానే ఉండాలి, మనకు ఆ బెనిఫిట్స్ అన్నీ అందాలి. ఎక్కువ ఉడికిపోతుందండి, ఆవిరికి ఎక్కువ ఉడికిపోతుంది అనమాట. మూత పెట్టి కుక్ చేయకండి. ఇంకా పప్పు ఉడికించేసాము, ఇంకా టొమాటోస్, ఇంకా నేనైతే దీనిలో ఆనియన్ అయితే యూజ్ చేయట్లేదండి, గార్లిక్ మాత్రం వేసాను. సో పప్పు ఆకులు వేసిన తర్వాత మాత్రము మూత పెట్టకండి, ఓకేనా. దీన్ని కూడా ఒకసారి మధ్య మధ్యలో
దీనిలో వాటర్ సరిపోయిందో లేదో చూసుకుంటూ మనమైతే చెక్ చేసుకోవాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. పొట్లకాయ నుంచి వాటర్ వస్తుంది, అయినా కూడా ఈ పప్పులన్నీ వేసాం కదండి, అవి వాటర్ పీల్చేసుకుంటాయి. సో కాబట్టి మనము జాగ్రత్తగా మధ్య మధ్యలో అయితే కలుపుతూ చెక్ చేసుకుంటూ వాటర్ లెవెల్ ఎలా ఉంది, కింద కొంచెం ఉన్న తడి ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టాలి, ఒక 5-10 మినిట్స్ అయితే పడుతుందండి. సో ఇక్కడ మనకు పప్పు కూర అయితే రెడీ అయిపోయింది. నేను ఆఫ్ చేస్తున్నాను. ఇంకా ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంచెం ఆకులు అనేవి ఆ వేడికి కూడా కొంచెం మగ్గుతాయి కాబట్టి నేను ఇంకా ఆఫ్ చేసేస్తున్నానండి. పాలాకు చాలా లేతగా ఉంది, పైన మిద్ది పైన గార్డెన్లో పెంచానండి. చాలా లేత ఆకులు ఆర్గానిక్గా పండించినవి కాబట్టి అంత ఎక్కువ టైం అయితే పట్టవు. చాలా ఫ్రెష్గా ఇప్పుడే కోసుకొచ్చాను అనమాట నేను. సో ఈలోపు మీకు కొత్తిమీర చట్నీ అయితే చూపించేస్తానండి. ఇన్స్టెంట్గా మనం ఎలా చేసుకోవచ్చో మీకు ఇప్పుడు నేను చూపించేస్తాను అనమాట. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. మళ్ళీ మన మ్యాజిక్ బాక్స్ అయితే వచ్చేసిందో. మన మ్యాజిక్ బాక్స్ ఉంటే మనకి ఇంకా ధైర్యంగా ఎటువంటి బద్ధకంగా ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందండి. చూడండి, ఇక్కడ ఒక 2 స్పూన్స్ మినపప్పు వేస్తున్నానండి, డ్రై రోస్ట్ చేసింది. మన కొత్తిమీర చట్నీకి అయితే చూపిస్తున్నానండి రెసిపీ. ఇప్పుడు 2 స్పూన్స్ వేయించిన ధనియాలండి. ఇలా వేయించి పెట్టుకోవడం వల్ల మనకు ఏ టైంలో మనకు పొడులు తినాలన్నా, కార పొడులు తినాలన్నా, లేకపోతే చట్నీలు ఎటువంటి చట్నీలు చేసుకోవాలన్నా ఒక చిటికలో అయిపోతుందండి. ఎందుకంటే అన్నీ డ్రై రోస్ట్ చేస్తున్నాం కదా, ఇంకా మనం కష్టమే ఉందండి, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇంకా కొత్తిమీరని కూడా నేనైతే ఎటువంటి కుక్ అయితే చేయలేదండి. ఆయిల్ వేసి ఫ్రై చేయడం కానీ, నీళ్ళల్లో వేసి మగ్గించడం కానీ అటువంటి పని అయితే చేయలేదన్నమాట. నేను పచ్చిగానే వాడేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు, వేయించిన పచ్చిశనగపప్పు డ్రై రోస్ట్ చేసింది, ఇది ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నానండి. సో ఇక్కడ మనము ఏమేమి తీసుకున్నామో చూస్తున్నారు కదా. ధనియాలు, వేయించిన మినప్పప్పు, వేయించిన పచ్చిశనగపప్పు తీసుకున్నామండి. ఇక్కడ ఈ ఆవాలు, జీలకర్ర కూడా ఉంది కదండి, ఇది ఒక స్పూన్ తీసుకుంటున్నానండి. వేయించిన ఆవాలు, జీలకర్ర. ఇక్కడ నేను పచ్చిమిర్చి చూసారా, ఒక 7-8 పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు. ఇది తొడిమలు కూడా తీయలేదండి, ఎందుకంటే దీంట్లో వైటమిన్ సి ఎక్కువ ఉంటుందండి పచ్చిమిర్చి తొడిమల్లో. సో నేను అది కూడా మిక్సీలో, ఎలాగో మనం పేస్ట్ అయిపోతుంది కాబట్టి అన్నీ మిక్సీలో వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక ఫస్ట్ అయితే మనము దీన్ని ఒక రన్ వేద్దామండి, కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకుందాము. చెప్పడం మర్చిపోయానండి, సారీ. ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం మనము. మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేయండి. నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. పచ్చళ్ళల్లో రాళ్ళు ఉప్పు వేస్తామని చాలా టేస్ట్ ఉంటుందండి. అలాగే ఒక పిడికెడు వేయించిన పల్లీలు అన్నమాట. సో ఇవన్నీ ఫస్ట్ వేసి బరకగా గ్రైండ్ చేసుకుంటానండి. చూస్తున్నాను బరగ్గా గ్రైండ్ అయింది కదండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇంకా కొంచెం చింతపండు గుజ్జు తీసుకుంటున్నానండి. పచ్చిమిర్చి బాగా వేసాం కదా, ఒక 2-3 స్పూన్స్ చింతపండు గుజ్జు వేసేసుకొని, ఇంకా నేను ఆల్రెడీ బేకింగ్ సోడా, పసుపు, ఉప్పు అన్నీ వేసి ఒక గంట పాటు నానబెట్టి 2-3 సార్లు వాష్ చేసిన కొత్తిమీరను ఇలాగే వాడేస్తున్నానండి. కొత్తిమీర మనకు కిడ్నీస్ బాగా క్లీన్ చేసి చాలా బాగా డీటాక్స్ అయితే చేస్తుందండి. సో ఇక్కడ కొత్తిమీరని కాడలతో పాటు వేసేస్తున్నాను. కాడల్లో కూడా మనకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి, కాకపోతే బాగా వాష్ చేసి అయితే వాడుకోవాలి మనము.
సో ఎటువంటి పరిస్థితుల్లో బయట నుంచి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ సో ఇవన్నీ వేసాక ఇప్పుడు గ్రైండ్ చేసి చూపిస్తానండి మీకు. కొత్తిమీరని కూడా వేసి గ్రైండ్ చేసేసాక మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చిటికలో చట్నీ రెడీ అయిపోతుందండి. మనం ఎటువంటి శ్రమ పడనవసరం లేదు. అన్నీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటే ఇంకా పోపులకి ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు. చట్నీలు కారపొడులు నిమిషంలో అయిపోతాయి అన్నమాట. మనం ఎటువంటి శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదండి. ఫ్రీగా ఉన్నప్పుడు అన్నీ ఇలా డ్రై రోస్ట్ చేసి హ్యాపీగా పెట్టుకుంటే చూసారు కదా, చట్నీ బాగా బ్రైట్ గ్రీన్గా రెడీ అయిపోయింది. అదే మనము నూనెలో వేసి కొంతమంది అలా వాడుస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రీన్ కలర్ మొత్తము పోయి బ్లాక్గా వచ్చేస్తుందండి. అంత మంచి గ్రీన్ కలర్ అయితే రాదు. అందులోనూ మనము ప్రతిదీ వేసి వేయించి కుక్ చేసి వాడడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో బెనిఫిట్స్ అయితే పోతాయండి. సో నేను ఇక్కడ ఇంకా దీనికి కావాలంటే చెప్పాను కదండి, పోపు అయితే అవసరం లేదు. కానీ మన మ్యాజిక్ బాక్స్ రెడీగా ఉంది కాబట్టి 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను వేయించిన పచ్చిశనగపప్పు, సో వేయించిన ఆవాలు జీలకర్ర ఇలా వేసేసుకుంటే చాలండి. ఇంకా అవసరం లేదు, ఇంకేం అవసరం లేదనమాట. సో అన్నీ వేయించినవి రెడీగా యూజ్ చేస్తున్నాను. మీకు ఇది కొంచెం వింతగా కొత్తగా అనిపించవచ్చు, కానీ మన ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదండి. మనకి ఇక్కడ టేస్ట్ దగ్గర అయితే ఏమి మనం కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు. సో ఇక్కడ మనకు టేస్టీ కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. పల్లీలు కూడా వేసాను. కొంచెం సాల్ట్ చెక్ చేస్తాను. కొంచెం పడుతుందండి సాల్ట్. సో మనకు టేస్టీ కొత్తిమీర పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఎక్కడ ఆయిల్ అయితే వాడట్లేదు. సో ఇప్పుడు ఒక్కసారి మనము మన పొట్లకాయ ఫ్రై ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి చెక్ చేద్దాము. వాటర్ లెవెల్ ఎలా ఉంది, కొంచెమన్నా వెట్నెస్ ఉందా లేదా, మాడే ఛాన్సెస్ ఉన్నాయా, ఒకసారి అయితే తీసి చెక్ చేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, అసలు ఎటువంటి ఆయిల్స్ వేయాల్సిన అవసరం అయితే లేదండి. ఆల్మోస్ట్ కుక్ అయిందండి. 2 minutes పెడుతున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మీకు ఇంకొక అద్భుతమైన పాపడ్ చూపిస్తానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఆయిల్ లేకుండా వడియాలు ఎలా వేయించుకోవాలో నేను ఒకసారి ఆ రెసిపీ పెట్టేశానండి. మీరు ఒకసారి కావాలంటే చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఎటువంటి ఆయిల్ అయితే వాడలేదండి బాబోయ్. మీరు ఒకసారి ఆ రెసిపీ చూడండి. నేను సాల్ట్ అయితే యూస్ చేస్తానండి. ఒక 1/2 కప్పు సాల్ట్ యూస్ చేసి కుక్కర్లో సాల్ట్ని బాగా వేడి చేసుకోవాలండి. మనం ఇప్పుడు ఓవెన్ లేని వాళ్ళైతే ఎలా అయితే దాన్ని కేక్స్కి వాటికి బేక్ చేయడానికి సాల్ట్ని ముందుగా వేడి చేసుకుంటారో అలా వేడి చేసుకొని దానిలో ఇంకా మూతేం పెట్టకుండా సాల్ట్లోనే కలుపుతూ వేయించుతూ ఉంటే దీన్ని ఆయిల్లో అయితే ఎలా వేస్తే మనము బాగా ఇవి పొంగి సైజు పెరిగి బాగా ఫ్రై అవుతాయో అలానే మనకు సాల్ట్లో వేసినా కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుందండి. ఎటువంటి ఆయిల్, 0 ఆయిల్ పాపడ్ అండి ఇది. మీరు కావాలంటే మన ఛానల్లో రెసిపీ ఉంది, చూడండి, తప్పకుండా ట్రై చేయండి.
మీరు ఎప్పుడు ఇలానే చేసుకొని తినడానికి ఇష్టపడతారు. మనకి ఎటువంటి తేడా అయితే ఉండదండి. ఆయిల్లో ఫ్రై చేసినా, ఈ సాల్ట్లో వేసి జీరో ఆయిల్ కుకింగ్ చేసినా కూడా మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మన పొట్లకాయ రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పెసరపప్పు వేసి పొట్లకాయ ఫ్రై ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుందన్నమాట. సో ఈ స్టేజ్లో అయితే మనము ఎండు కొబ్బరి పొడి అయితే వేస్తున్నామండి. చాలా రుచి ఉంటుందన్నమాట. ఎండు కొబ్బరి పొడి మనకు షాప్స్లో దొరుకుతుంది, లేదంటే మీ దగ్గర ఎండు కొబ్బరి చిప్ప ఉంటే కూడా మీరు తురిమేసి వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి దీంట్లో. మంచి రుచి అయితే ఉంటుందన్నమాట. సో ఒక్కసారి ఒక ముక్క చెక్ చేసి సాల్ట్ అది సరిపోయిందేమో చూద్దామండి. ఉడికిపోయిందా, సాల్ట్ ఉందా? సాల్ట్ అయితే నేను కొంచెం తగ్గించే వేసానండి. కొంచెం పడుతుంది సాల్ట్ దీంట్లో. లైట్గా వేసుకుందాము సాల్ట్. ఈ బ్రాస్ వెజల్స్లో ఏంటంటే అండి, బ్రాస్ గిన్నెలు దీంట్లో మనకు ఒక వేడి ఇప్పుడు ఆఫ్ చేసేసాం అనుకోండి, వంట అయిపోయింది ఆఫ్ చేసేసాం, ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనకు ఐరన్ గిన్నెలు ఎలా అయితే వేడి ఉంటాయో ఇలా ఇది కూడా అంతే అనమాట. ఐరన్ గిన్నెలాగా చాలాసేపు ఆఫ్ చేసిన ఒక అరగంట వరకు కూడా వేడి అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము మొత్తం థాలీ అయితే రెడీ చేసేద్దామండి. చూసారా, నేను రైస్ పెట్టేసాను. ఇది మీకే అన్నమాట, చూసిన సబ్స్క్రైబర్స్కి, చూసిన వాళ్ళందరికీ. సో మన రైస్ పెట్టేశాను, కొత్తిమీర పచ్చడి వేసాను, కొత్తిమీర పల్లి పచ్చడి, మన ఆకుకూర పప్పు అయితే వేసేస్తున్నాను ఆంధ్ర మెస్ స్టైల్. అలాగే మన పొట్లకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది, ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను. సో అది కూడా మన థాలీలో జీరో ఆయిల్ అన్నమాట. జీరో ఆయిల్ హెల్దీ థాలీ అన్నమాట ఇది. వేలు కట్టి వెల్నెస్ సెంటర్స్ వెళ్ళడము, రకరకాల ట్రీట్మెంట్స్ అని హెల్త్ స్పాయిల్ చేసుకోవడం కన్నా సో ఇలా అయితే మనము హెల్తీగా కుక్ చేసి మనము మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే తినడం చాలా మంచిదండి. సో ఇక్కడైతే నేను థాలీ రెడీ చేసేసాను. సో ఇంకా ఏంటి బ్యాలెన్స్ ఇక్కడ బ్యాలెన్స్ ఏంటంటే మనము కొన్ని పాపడ్స్ కూడా సర్వ్ చేసేస్తున్నాము. చూసారు కదా, ఇంకా కంప్లీట్ అయిందండి థాలీ. పచ్చడి, కొత్తిమీర పల్లి చట్నీ, ఆకుకూర పప్పు, మన పొట్లకాయ పెసరపప్పు ఫ్రై అన్నమాట. సో ఈరోజు మన మ్యాజిక్ బాక్స్ యూస్ చేసాము. ఇంకా నేను చాలా రెసిపీస్ అయితే మీకు జీరో ఆయిల్ కుకింగ్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. సో చూస్తున్నారు కదా, మంచి కలర్ఫుల్ థాలీ అనమాట. పాపడ్స్ కూడా జీరో ఆయిల్ పాపడ్స్, పచ్చడి అన్నీ రెడీ చేసేసాము. సో మీకు నేను పెడుతున్న ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్స్ ద్వారా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు అర్థమవుతుందన్నమాట, ఓకే నా కంటెంట్ నచ్చుతుంది జనాలకి. సో నేను ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు ఆ మోటివేషన్ అనేది వస్తుందన్నమాట. సో మీకు నేను పెడుతున్న ఎఫర్ట్స్, నేను చెప్తున్న హెల్త్ టిప్స్
నేను చూపిస్తున్న రెసిపీస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీకు ఎలా అనిపిస్తుందో. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి హెల్త్ టిప్స్, హెల్తీ రెసిపీస్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అన్నీ మీతో షేర్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నానండి. మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ, మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.